డాక్టర్ సి రామోజులరెడ్డి పల్మనాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నడపబడుచున్న రామశ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడప నాగరాజుపేట నందు ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ మరియు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కల వారికి మోకాళ్లు మార్పిడి అన్ని రకముల శస్త్రచికిత్సలు ఉచితంగా చేపడుచున్నవి. ఈ రోజు ముఖ్యంగా పత్రికా సమావేశం పెట్టడం అంటే నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నాను. నా ప్రాథమిక సభ్యత్వానికి క్రియాశీలక సభ్యత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార కమిటీ కన్వీనర్కి అన్నీ కూడా నేను ఈ రోజుతో రాజీనామా చేస్తున్నాను. ఇప్పుడే శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారు జాతీయ అధ్యక్షులు వారికి ఫ్యాక్స్ ద్వారా వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర బాధ్యతల్లో ఉన్నటువంటి శ్రీ మాధవ్ గారికి కూడా రాష్ట్ర అధ్యక్షులు ఆయనకు కూడా నా రాజీనామా ఆమోదించాల్సిందిగా నేను పంపడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా రాజీనామా చేయడానికి కారణం కూడా నేను గత 12 సంవత్సరములుగా భారతీయ జనతా పార్టీలో ఉంటున్నాను. అంతకుముందు 12 సంవత్సరాల దాకా రైతు ఉద్యమాలు చేసినటువంటి పసుపు దీక్ష కానీ, చక్కెర ఫ్యాక్టరీ పోరు కానీ, ఫీవర్ హాస్పిటల్ పోరు కానీ, సమాజ సేవలో ముందున్నటువంటి నాకు భారతీయ జనతా పార్టీ చాలా అండగా ఉంటుంది. నేను ఏం చేసినా కూడా ఉద్యమాలు చేసినా ప్రజల కోసమే కాబట్టి ఆ పార్టీ అయితే నాకు వేదిక బాగుంటుందనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలో ఆ రోజు గౌరవ వెంకయ్య నాయుడు గారి సమక్షంలో నేను చేరడం జరిగింది. కానీ చేరినప్పటి నుంచి కూడా నేను అనేక మానసిక క్షోభలకు గురయ్యాను. అనేక విధాలుగా పార్టీలోనే నేను పోరాడాల్సినటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ బీజేపీలో నెలకొని ఉండడం చాలా దయనీయమైన పరిస్థితి అని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా.